ఇటుపక్క చూస్తే తెలంగాణలోని ములుగులో కూడా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అసలు ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందనే దాని గురించి మన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూకంపం ప్రకంపించినట్టు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా కేంద్రంగానే ఈ భూకంప ప్రకంపనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ములుగు జిల్లా కేంద్రం కావచ్చు, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7:28 వరకు టైం వరకు 3 నుంచి 6 సెకండ్ల వరకు భూకంపించినట్టు తెలుస్తుంది. మొత్తం ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్ని కావచ్చు, అంటే మంచాలు కావచ్చు, మిగతా సామాన్లంతా కూడా కింద పడిపోవడంతో ఒక్కసారిగా స్థానికులు కావచ్చు, ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుందో అసలు ఏందో అనే విషయాన్ని కూడా వాళ్ళ ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది. ములుగు జిల్లాలో 7:30 ప్రాంతంలో భూకంపం ఒక్కసారిగా భూమి కదిలినట్టు సౌండ్ రావడంతో ఇంట్లో ఉన్న ప్రజలంతా కూడా బయటికి తిరిగి పరుగులు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నర్సంపేట ప్రాంతంలో కూడా 7:28 3 సెకండ్లు భూకంపించింది. దోర్నకల్, మిగతా ఏరియా ప్రాంతాలకు కావచ్చు, మహబూబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఉదయం 7:26 ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలంతా కూడా భయాందోళన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం కొంత భూకంపం రావడంతో కూడా అందరూ భయాందోళన చెంది ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగిందన్న చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో ఇటీవల మేడారంలో ఒక భూకంపం, సునామీ రావడంతో 50,000కు పైగా చెట్లు కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అప్పుడు వాతావరణానికి సంబంధించిన మార్పులు జరిగాయని చర్చ కొనసాగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా ఈ భూకంప ప్రకంపనలు జరగడంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం సంబంధించినటువంటి సూచికలు ఏమైనా వస్తున్నాయి, వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా కూడా భయం పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండల కేంద్రంలో 15 సెకండ్ల పాటు భూమి ప్రకంపించినట్టు స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గూడూరు, కొత్తగూడెం, గంగారం ప్రతి మండలం, ప్రతి టౌన్ లో కూడా ఉదయం 7:26 నుంచి 28 వరకు కూడా భూకంపాలు జరిగిన పరిస్థితి కనబడుతుంది. కిలవరంగల్లో కూడా 15 సెకండ్ల పాటు భూకంపించడంతో కూడా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. పరకాల జిల్లా కేంద్రంలో, పరకాల మండల సంబంధించిన కేంద్రాల్లో కూడా భూకంపాలు కలకలం సెకండ్ల వ్యవధిలోనే భూమి కంపించడంతో ప్రజలంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే కనబడుతుంది. 5.3 రిక్టర్ స్కేల్ పై భూకంపనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ భూకంపనలకు సంబంధించిన కారణాలు ఏంటి, ఎందుకు భూమి కంపించినట్టు కూడా ఇప్పటికైతే అధికారులకు సంబంధించినటువంటి ఇంకా వివరాలు పూర్తిగా రాలేదు. కానీ పూర్తిగా అధికారుల నుంచి ఒక వివరాలు వచ్చిన తర్వాత ఎందుకు ఇటువంటి పరిస్థితి చేయాలంటూ కూడా ప్రజలంతా భయాందోళన పరిస్థితి కనబడుతుంది. ప్రతి షాప్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఉదయమే తెల్లవారుజామున భూమి ప్రకంపనలు రావడంతో భయాందోళన పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొన్ని సంబంధించినటువంటి గ్రామాల్లో కావచ్చు, కొంత టౌన్ లో కూడా ఇంకా ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లకుండా బయటనే ఉండి వేచి చూస్తూ కూడా కొంత అధికారులకు సంబంధించుకోవచ్చు, కొంత ఏం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏటూరునగరం మండల కేంద్రంలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. 10 సెకండ్ల పాటు కంపించినట్టు స్థానికులు చెప్తారు. ఏటూరునగరం మొట్టమొదటిసారిగా జరిగినట్టు గ్రామస్తులు చెప్తారు. కానీ గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, గోదావరి రివర్ బెడ్ సంబంధించినటువంటి ఏరియాలోనే ఎక్కువగా భూమి కంపించినట్టు తెలుస్తుంది. ములుగు జిల్లా కేంద్రం కావచ్చు, ఇటు మేడారం పరిసర చుట్టూ ప్రాంతాల్లో కొంత భూ ప్రకంపనలు ఎక్కువగా జరిగినట్టు జిల్లాలో చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా బయటికి వచ్చి ఒక ఆందోళన చెందిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే భూ ప్రకంపనలకు సంబంధించి అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఉదయం పూట భూ ప్రకంపనతోటైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలైతే కొంచెం తీవ్ర ఆందోళన అయితే గురయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలైన ఇటు చెన్నూరు కానీ, కౌటాల, బెజ్జూరు, సిర్పూరు ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతాలు ఉంటాయి. ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో అయితే భూ ప్రకంపనలు అయితే జరిగినాయి. దీనికి సంబంధించి ఉదయం సుమారు 7-7:30 ప్రాంతంలో అయితే భూ ప్రకంపనలు అయితే జరగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒకేసారిగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి అయితే కనపడింది. ఇంట్లో ఉన్న సామాన్లు కూడా కొన్ని కింద పడడంతో అయితే అసలు వాళ్ళకి ఏం జరిగింది ఆ సమయంలోనైతే భయాందోళనకు అయితే గురయ్యారు. ఉదయం పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా పిల్లలకు స్కూల్ వెళ్లే సమయంలో అందరూ
కిచెన్ లో ఉండడంతో అయితే కిచెన్ కి సంబంధించిన వస్తువులు కింద పడడంతో అయితే వారికి ఏం జరిగిందనేది అయితే ఒక్కసారిగా అర్థం కాలేదు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే భూ ప్రకంపనలతో అయితే ప్రజలు భయాందోళనకైతే గురయ్యారు. ఇటు గోదావరి పరివాహక ప్రాంతం, ముఖ్యంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు సింగరేణి ఏరియా ఉంటుంది. ఈ సింగరేణి ఏరియా చుట్టూ కూడా ఉదయం పూట సింగరేణి కార్మికులు ఉద్యోగరీత్యా ఉదయం పూటనే బయటికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో అందరూ హడావుడిగా ఉండటం వల్ల అసలు ఏం జరిగింది ఈ క్షణం ఒకేసారికి అందరూ గుంపు కూడి భయాందోళనకైతే గురయ్యారు. అసలు దీనిపైన ఇంకా అధికారులు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే వారికి అర్థమైంది ఈ సమయంలో భూకంపం జరిగిందని అయితే వారికి వారే ధృవీకరించుకున్నారు. ఏది ఏమైనా కూడా ఇది ఇలా జరగడం అయితే ఇది మొదటిసారి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా అయితే ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు పరిస్థితి అయితే అందరూ ఒకే చోట కూడి అయితే గుమ్మిగూడి ఒకరికొకరు అయితే చర్చించుకునే స్థాయికి అయితే చేరింది. దీనిపై అయితే అధికారులు ఇంకా ధృవీకరించాల్సింది. ఎంత రెక్టర్ స్కేల్ పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంత నమోదైంది అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రజలైతే భయాందోళనగా గురవుతున్నారు అని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఒకసారి అటు గిన్నెలు కలిసి చేయబెట్టి చూపి అమ్మ. ఊగినాయి, ఊగి పడ్డాయి, 2-3 సెకండ్లు ఊగినాయి, పడిపోయి